హాయ్ ఫ్రెండ్స్, వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్ నేతృత్వంలో వస్తున్న SDA క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం ఆ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. బాయ్. అందరికీ నమస్కారం. ఈ 6th అసెంబ్లీ సెషన్ సందర్భంగా సెకండ్ డే ఈరోజు కొనసాగుతుంది. ఈ సెకండ్ డే రోజు భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ, కాంగ్రెస్ పార్టీ ఆణిముత్యం పివి నరసింహారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సభలో చర్చ తీసుకుంటా ఉన్నటువంటి సందర్భాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న ప్రణబ్ ముఖర్జీ గారు కానీ అదేవిధంగా ఇతరులు కూడా చనిపోయిన సందర్భాన్ని కూడా అసెంబ్లీలో చర్చించడం జరిగింది, వారికి నివాళులు అర్పించడం జరిగింది. చాలామంది ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లేదా ఒక చీడ లాంటిది అనే రకరకాలుగా కూడా కామెంట్ చేస్తున్నటువంటి క్రమంలో నిన్న ప్రణబ్ ముఖర్జీ గారి రాష్ట్రపతిగా ఎదగడానికి ముందు తన యొక్క జీవితము, తన యొక్క గొప్ప కార్యక్రమాలు, ఈ దేశానికి, ఈ తెలంగాణ రావడానికి ఏ రకంగా వారు ఎంత కృషి చేసిందో కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రధానమంత్రిని అంటే ఒక వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతం లక్నపల్లిలో పుట్టినటువంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి పివి నరసింహారావు గారు, ఆయన ఫస్ట్ నుంచే కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, నిజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తిగా, రాష్ట్రాన్ని ఏలినటువంటి ముఖ్యమంత్రిగా, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప నేతగా, బహుభాషా కోవిదుడు, అదేవిధంగా సంఘ సంస్కర్తలు, అనేక ఆర్థిక సరళీకరణ విధానాలు, ఈ దేశం ఆర్థిక ప్రమాదంలో పడిపోయినప్పుడు దాన్ని బయటికి తీయడం కోసం వారు తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప సరళీకరణ విధానాలు, ఆర్థిక సంస్కరణలు అన్నీ కూడా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి ఉపయోగపడ్డాయి. అదే కాకుండా వారు చాలా గొప్ప భూ సంస్కరణల చట్టాన్ని, పట్టణ భూ పరిమితి చట్టాన్ని, ఇవన్నీ కూడా తీసుకొచ్చి పేదలకు భూములను పంపిణీ చేసేటువంటి మహత్తర కార్యక్రమంలో కూడా వారు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. వారు తొలిసారిగా ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసింది ఒక అటవీ ప్రాంతాలు, వెనుకబడ్డటువంటి ప్రాంతమైనటువంటి మంతిని ప్రాంతం నుంచి. మంతిని మాదేపూర్ అంటే ఇప్పటికి కూడా ఒక బ్యాక్వర్డ్ ఏరియా, అంటే ఒక అటవీ ప్రాంతం. పేద ప్రజలు, దళితులు, గిరిజనులు అత్యధికంగా ఉండేటువంటి అలాంటి మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి నియోజకవర్గంగా అది ఉంది. వారు ముఖ్యమంత్రి అవ్వడం అంటే వారు ఎమ్మెల్యేగా మొదటిసారి కంటెస్ట్ చేసింది కూడా ఒక మారుమూల ప్రాంతాల నుంచి, అది మంత్రి నుంచి పోటీ చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎలా ఎదిగినరు, దానికి ఎంత కాంగ్రెస్ పార్టీ ఎంత అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎలాంటి గొప్ప కార్యక్రమాలు, గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. కాబట్టి వారికి ఈ సందర్భంగా మరొకసారి వినమ్రంగా నివాళులర్పిస్తాము.